ఇప్పుడు మనం 42వ పేజీలో ఉన్న చదువుదాం లో కూచిపూడి నృత్యం ఒక సంప్రదాయ కళను చూద్దాం. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. ఈ కూచిపూడి నృత్యం అనేది మన రాష్ట్రం యొక్క నృత్య రీతమ్మ. ప్రతి రాష్ట్రానికి ఒక నృత్యం అనేది ఉంటుంది. మన రాష్ట్రం యొక్క నృత్యం ఏమిటి? కూచిపూడి. ఇది ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం పుట్టినటువంటి కళారూపం. ఇది కూచిపూడి అనే ప్రాంతంలో పుట్టింది కదమ్మా, అందుకని ఆ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధి చెందింది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు అంటారు. ఆయన ఆనాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్య నాటకం భామాకలాపం. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకమిది. కూచిపూడి నాట్యానికి మూల పురుషుడెవరమ్మా? సిద్ధేంద్ర యోగి. ఆయన ఆ కాలంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి యక్షగానాది కళారూపాలన్నిటినీ స్వీకరించి ఈ కూచిపూడి నాట్యాన్ని బాగా అభివృద్ధి చేశారటమ్మా. ఆయన రచించినటువంటి నాట్య నాటకమే భామాకలాపం. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులందరూ కూడా ఎక్కువగా ఈ నాటకాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు. నాట్యం అభినయ ప్రధానం. అభినయం 4 రకాలు. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ ఆంగికాభినయం. భాష ద్వారా వ్యక్తీకరణ వాచకాభినయం. వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం. నాట్యానికి ప్రధానం ఏంటమ్మా? అభినయం. ఈ అభినయం అనేది 4 రకాలుగా ఉంటుంది. మొదటిదేమో ఆంగికాభినయం. దీంట్లో అవయవాల కదలికతో భావాలను వ్యక్తపరుస్తారు. రెండవది వాచికాభినయం. భాష ద్వారా భావాలని వ్యక్తపరుస్తారు. మూడవది ఆహార్యాభినయం. వేషం ద్వారా భావాలని వ్యక్తపరుస్తారు. నాలుగవది సాత్వికాభినయం. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తుంటారు. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ 2 వేషాలను వేరు చేస్తూ పైనుండి కింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపున తెర కప్పుతుంది. ఈ కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేసేవాళ్ళటమ్మా. వీళ్ళు వేసే పగటి వేషాల్లో ముఖ్యమైనది అర్ధనారీశ్వర వేషం. దీనిలో కుడివైపేమో అబ్బాయి ఉంటాడు, ఎడం వైపేమో అమ్మాయి ఉంటుంది. ఈ 2 వేషాలని వేరు చేస్తూ మధ్యలో ఒక తెర ఉంటుంది మాట. ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతున్నారు అనుకోండి, అమ్మాయి వైపు తెర వేసేస్తారు. అమ్మాయి మాట్లాడుతుంటే అబ్బాయి వైపు తెర వేసేస్తారన్నమాట. ఈ విధంగా వాళ్ళు పగటి వేషాలు వేస్తూ ఉండేవారట. జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించటం కూడా ఉంది. ఈ పగటి వేషాలు ఎందుకు వేసేవాళ్ళమ్మా? ప్రజలకి వినోదం కలిగించడానికి మరియు వాళ్ళని నాటకం వైపు ఆకర్షించటం కోసం ఈ పగటి వేషాలని వేసేవాళ్ళట. దాంతోపాటు సంఘంలో ఉన్నటువంటి దురాచారాలని విమర్శించటానికి కూడా ఈ పగటి వేషాలని వేస్తూ ఉండేవారట. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు 2 ఉంటాయి.
కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు. ఈ కూచిపూడి నాటక ప్రదర్శనలనే భాగవత మేళ అని కూడా అంటూ ఉంటారు. వీటిల్లో స్త్రీలు పురుషులు 2 పాత్రలు ఉంటాయమ్మా. ఇటీవల కాలం వరకు ఏం చేశారు, స్త్రీ పాత్రని కూడా పురుషులే వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడే స్త్రీ పాత్రలను స్త్రీలే పోషిస్తున్నారట. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విశ్వయ్య, వెంపటి వెంకటనారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామ శాస్త్రి మొదలగు వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పైన పేర్కొన్నటువంటి కళాకారులందరూ కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చేశారు అని చెప్తున్నారమ్మా. చూసారా పిల్లలు, మన రాష్ట్ర నృత్యమైనటువంటి కూచిపూడి నృత్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాము కదా. మీరు కూడా మరొకసారి ఈ పాఠాన్ని చదివి దాని ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.